నమస్కారం. ఈరోజు మనము ఏటీఎం మోడల్ని పరిచయం చేస్తున్నాము. చూడండి, ఏటీఎంలో దాదాపు ఇక్కడ 15 రకాల సీట్స్ వేసుకోవడం జరిగింది. 19 రకాల సీట్స్ మనం వేసుకోవడం జరిగింది. ఇక్కడ దాదాపు మనకు కొన్ని హార్వెస్టింగ్ అయినాయి. చూడండి, బార్డర్ ఫస్ట్ జొన్న, తర్వాత మనము 4 అడుగుల బెడ్ పెట్టుకొని మధ్యలో కాలువలు తీసుకొని దీన్ని ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకోవడం జరిగింది. చూడండి, వరుసంతా రో వైజ్ ఇక్కడ క్రాపు, రో వైజ్ బెండ, తర్వాత వంగ, మళ్ళీ వచ్చేసి ఇక్కడ కాకర, ఆ మధ్యలో గోంగూర, మళ్ళీ వేరే క్రాప్ వచ్చేసి ఇక్కడ బెండ, అనప, మిరప, వంగ, ప్రోటీన్, గోంగూర చెట్ల కింద, మళ్ళీ ఇక్కడ వేరే క్రాపు. ఇట్లా ఇక్కడ క్రాప్ అయిపోయింది. ఇక్కడ మనం కూడా చూడవచ్చు ఆవాలు కానీ, ఆవాల పంటలు కానీ, ఇక్కడ చూపిండి ఆవాల పంటలు కానీ, తర్వాత మిర్చి, కంది, చూడండి కొన్ని ఎక్కువైనవి, ఆముదం చూపిండి, ఆముదము, అలాగే మునగ, బార్డర్లలో మునగ కానీ, ఎక్కడ మునగ కానీ చూపిన మునగ, టమోటా దగ్గరకు వచ్చేసి కొంచెం అమైన చూపించాలి. టమోటా ఈ మనకు చిక్కుడుగానే ఉండాలి. ఇక్కడ హార్వెస్టింగ్ అయినట్టున్నాయి, అయిపోయినాయి సార్. ఇక్కడ మట్టిగా ఉండేది, మట్టిగా కానీ పెట్టించినాం. ఇక్కడ మట్టిగా కానీ, ఇక్కడ మట్టిక, తర్వాత బీన్స్ కానీ పంట అయిపోయింది. ముల్లంగి కానీ పెట్టినాం, దీంట్లో ముల్లంగి అయిపోయింది. చాలా హార్వెస్టింగ్ అయినాయి ఇక్కడ. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఏటీఎం మీకున్నంత స్థలంలో ఏటీఎంలు పెట్టి ప్రతి ఒక్కరు ఎలాంటి కెమికల్ వాడుకోకుండా స్వచ్ఛమైన ఆవు పేడ లేదంటే కనుక పశువుల పేడతో ఆ కాయగూరలు ఆకుకూరలు పండించుకొని మీరు ఇంటిల్లిపాది సంపూర్ణంగా తిని ఆరోగ్యంగా తినేసి ఇంకా 100 ఏళ్ళు బాగుండాలని మీ అందరినీ కోరుకుంటున్నాము. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని పాటించండి. చూడండి, మీ అందరి కోసం కష్టపడి మేము ఇది చెప్తున్నాము. రైతులందరూ ఈ విధానాన్ని బాగా ఆచరించండి, ఆలోచన చేయండి. నెక్స్ట్ రాబోయేది మనం ఆరోగ్యం కోసమే అంటున్నాము. ఆరోగ్యం లేకపోతే మనమే లేవు. ఫస్ట్ మనం ఉండాలంటే ఆరోగ్యం కోసమే ఇవన్నీ. మా ప్రయత్నాన్ని నేను చెప్పే ఒక చిన్న మాటను మీరు అందరూ ఆలకించండి. ఇది చూడండి, ఇక్కడ కాకర, మొక్కజొన్న, అంటే మనకి ఇక్కడ ఏంటంటే 20 రోజుల నుంచి మనకు 3-4 నెలల వరకు హార్వెస్టింగ్ వచ్చాంటది అనమాట ఈ విధానంలో. అలాంటిది అనమాట ఇది. అందువల్ల 25 రోజుల నుంచి దాదాపు మనం ఇది బేసి కానీ 2 నెలలు పైన అయింది. అట్లయిందని మొత్తం చాలా క్రాప్ హార్వెస్టింగ్ వచ్చింది. ఇంకా అలసంద ఉంది, అనుములు ఉన్నాయి, చిక్కుడు ఉన్నాయి, కాకర ఉంది, బీర ఉన్నాయి, సొర్ర ఉన్నాయి, క్యారెట్ ఉన్నాయి, ముల్లంగి ఉన్నాయి. ఇంటిలో ఇలాంటివన్నీ అవి కొన్ని హార్వెస్టింగ్ అయినాయి. కొన్ని పంటలే మనకు ఉన్నాయి. దొండకాయలు, అది దొండ, ఇట్లా ప్రతి క్రాప్ ఉంది కాబట్టి ఈ విధంగా మీరు అందరూ వేసుకోండి. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా అన్ని పంటలు ఉండడం వల్ల పురుగు ఉధృతి, తెగుళ్ళ ఉధృతి తక్కువగా ఉంటుంది. దీన్ని మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో. తర్వాత మనము ఎటువంటి రసాయనాలు లేని కూరగాయలు, స్వచ్ఛమైన కూరగాయలు మన ఇంటికి మనం తీసుకుంటాము. ఇది ప్రతి ఒక్క రైతుకు బోర్ ఉంటుంది. పొలంలో అయినా వేయండి, లేదంటే ఇంటి దగ్గర అయినా వేసుకోండి. ఇదైతే మా మనవి. మీ అందరికీ మేము పాటిస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. జై కిసాన్, జై జవాన్, జై జెడ్బీఎన్ఎఫ్, ఏపీసీఎన్ఎఫ్.